ప్రభునందు ప్రియులారా, ఉదయ కాలంలో మీ యొక్క వాక్యములు చదువుకుందాం. ఈ వాక్యములను బ్రతికించినది నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యము మనం బ్రతికిస్తుంది. ఎందుకంటే ఆయన వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన వాక్యంలో జీవం ఉన్నది, ఆయన వాక్యంలో వెలుగు ఉన్నది. ఆయనే శరీరధారి అయి ఈ లోకంలో సంచరించుతూ ఉన్నారు. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తున్నారు. కాబట్టి ఆయన వాక్యము సత్యమైనది, ఆయన వాక్యం నిజమైనది, ఆయన వాక్యం బ్రతికిస్తూ ఉంది. కాబట్టి ప్రతిరోజు ఆయన వాక్యం ధ్యానిస్తూ, ఆయన వాక్యం వింటూ మనం ఈ లోకంలో జీవించి మన కుటుంబాలకు, మన జీవితాలకి నెమ్మదిని కలిగించుకోవాలి. ఆయన ప్రతి బాధలో నుంచి, శ్రమలో నుంచి, ఇరుకులోంచి మనం తప్పిస్తాడు. కాబట్టి ఆయన వాక్యం ప్రతిరోజు మనం చూద్దాం. వాక్యమైన దేవుణ్ణి మనం అనుసరిద్దాం. వాక్యమైన దేవుణ్ణి నమ్మి ఆయన యందు విశ్వాసం నుంచి ముందుకు సాగిపోయినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. మన ఆగ్రహాన్ని తీసివేస్తాడు.